మిడ్ రేంజ్ అండ్ బడ్జెట్ ఫోన్స్లో ఈ మధ్య కాలంలో బాగా హైప్తో వచ్చిన ఫోన్ CMF Phone 1. సో నేనైతే గత 15 డేస్ అయితే టెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఈ CMF Phone 1తో నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. యాజ్ యూజువల్ రిటైల్ యూనిటే, ఫ్లిప్కార్ట్లో నా ఓన్ మనీతో పర్చేజ్ చేసిందే, బ్రాండ్ పంపిన యూనిట్ కాదు. అండ్ అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్గా చేయలేదు కాబట్టి ఒకసారి బాక్స్ కంటెంట్స్ అయితే చూడండి. బాక్స్లో మనకి మొబైల్ అండ్ పేపర్ వర్క్, Type-C కేబుల్ అండ్ సిమ్ ఇజెక్టర్ టూల్ మాత్రమే వచ్చాయి. సో ఛార్జర్ అయితే ఇవ్వలేదు. స్టార్టింగే ఇది ఒక బిగ్గెస్ట్ హార్ట్ బ్రేక్ అని చెప్పొచ్చు కొంతమంది. ఎందుకంటే సో మిడ్ రేంజ్ ఫోన్ 15,000-16,000 వచ్చిన ఫోన్లో కూడా ఛార్జర్ని తొలగిస్తే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఇంకా పరిస్థితి ఏంది భవిష్యత్తులో మనది. సో ఇంకా రాను 10,000-12,000 బడ్జెట్ రేంజ్లో మొబైల్స్లో కూడా ఛార్జర్స్ తీసేస్తారేమో. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే ఫస్ట్ చూద్దాం, తర్వాత నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. మొబైల్కి రైట్ సైడ్ మనకి పవర్ బటన్ ఉంది, లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్, బాటంలో మెయిన్ స్పీకర్, Type-C పోర్ట్, మెయిన్ మైక్రోఫోన్ ఉంది, సిమ్ ట్రే ఉంది. ఇదైతే హైబ్రిడ్ స్లాటే, అంటే ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్లు మాత్రమే యూజ్ చేయొచ్చు ఒకేసారి. అండ్ టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. సో ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే ఆలస్యం చేయకుండా మాట్లాడుకున్నాం. ఫస్ట్ చూడగానే డిజైన్ అయితే బాగానే అనిపించింది, కొంచెం యూనిక్గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో చాలా మొబైల్స్తో కంపేర్ చేస్తే యూనిక్ డిజైన్తో అయితే కనిపిస్తుంది. అండ్ డిజైన్లోనే డిజైనింగ్ ఫ్లా కూడా నాకైతే కనిపించింది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే అంత కంఫర్ట్గా అనిపించలేదు. సో ఈ షార్ప్ ఎడ్జెస్ కొంచెం కష్టంగానే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఈ ల్యాండ్ గేర్ పెట్టడం కోసం ఈ సర్కిల్ ఇచ్చారో, సో ఇది డిస్టర్బ్ చేస్తుంది అప్పుడప్పుడు చేతిలో పట్టుకున్నప్పుడు. సో ఈ కింది 2 వేలు అక్కడికి వెళ్ళి కొంచెం ఇది ఏంటి పైకి ఉబ్బెత్తుగా ఉండడం వల్ల కొంచెం కంఫర్ట్ అయితే మిస్ అవుతున్నట్టు అయితే నాకు పర్సనల్గా అనిపించింది. సో మిగిలిన వాళ్ళకి అనిపించకపోవచ్చు. అండ్ ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే పంచోల్ కట్అవుట్తో వచ్చింది. సో ఫ్రంట్ డిజైన్ పరంగా ఈ ప్రైస్ రేంజ్కి, వీళ్ళు తెచ్చిన ఈ ప్రైస్ రేంజ్కి బెజల్స్ అయితే కొంచెం థిక్గానే ఉన్నాయి. కాంపిటీషన్ ఇదే ప్రైస్ రేంజ్లో వచ్చిన పోకో X6 నియో ఇంకా 1 ఫోన్స్లో బెజల్స్ అయితే నేను రివ్యూ చేసినప్పుడు టెస్ట్ చేశాను, వాటితో కంపేర్ చేస్తే కొంచెం థిక్గా ఉన్నాయి. సో అట్లీస్ట్ వాటి రేంజ్ థిన్గా అయినా ఇవ్వాల్సింది బెజల్స్ అయితే. సో డిజైన్ పరంగా చూడడానికి బ్యాక్ మనకి యూనిక్గా కనిపించిన, ఇన్ హ్యాండ్ ఫీల్ పరంగా కొంచెం అయితే తగ్గింది అనిపించింది. కాకపోతే మరొక మంచి విషయం, ఇందులోనే మరొక చెడ్డ విషయం కూడా ఉంది. సో బ్యాక్ సైడ్ మనం ఏదైతే బ్యాక్ ఉందో దీన్ని అయితే రీప్లేస్ చేయొచ్చు. సో మొత్తం 4 కలర్స్ అయితే ఈ మొబైల్ని తీసుకొచ్చారు. ఏది కావాలంటే ఆ బ్యాక్తో అయితే మనం రీప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి అడిషనల్గా 1,500 పెట్టారు. అండ్ ఈ రోజు నేను చెక్ చేసినప్పుడు ఫ్లిప్కార్ట్లో 2,000 అయితే ఉంది రీప్లేస్మెంట్ బ్యాక్. ఇదైతే టూ మచ్. 16,000కి తీసుకొచ్చిన ఫోన్లో 2,000 రీప్లేస్మెంట్ బ్యాక్ కంటే టూ మచ్. జనరల్గా 80,000 లక్ష పెట్టి కొన్న ఫోన్కే 2,000 బ్యాక్ కేస్కి వాటికి అయితే ఖర్చు చేస్తుంటారు. 16,000 ఫోన్కి 1,500 అండ్ ఈ రోజు అయితే 2,000 ఉంది, అదైతే టూ మచ్. అట్లీస్ట్ దాన్ని 499 ఆ ప్రైస్ రేంజ్లో ఇస్తే అయితే బాగుండి అనిపించింది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో 2 రకాల బ్యాక్స్తో అయితే వచ్చింది. ఒకటి వేగన్ లెదర్తో వస్తుంది, మరొకటి బ్లాక్ అండ్ ఆక్వా గ్రీన్ కలర్ అనుకుంటా అది. సో ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది. సో ప్లాస్టిక్ బ్యాక్ అయితే మరీ చీప్గా ఉన్నాయి. వేగన్ లెదర్ది అయితే పర్లేదు, బట్ స్టిల్ నాకైతే యావరేజ్గానే అనిపించింది బిల్డ్ క్వాలిటీ. ఈ ప్రైస్ రేంజ్లో అన్ని మొబైల్స్ ఎలాగ ఉన్నాయో అలాగే ఉంది, ఎక్స్ట్రాడినరీగా అయితే ఏమీ లేదు. అండ్ ఈ మొబైల్తో వాళ్ళు కొన్ని యాక్సెసరీస్ని కూడా తీసుకొచ్చారు, ల్యాండ్ వ్యాలెట్ అండ్ మనకి స్టాండ్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్ట్రా డబ్బులు పెట్టాల్సి అయితే ఉంటుంది, వాటి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. సో ప్రైసింగ్ అయితే మీరు స్క్రీన్ పై చూడొచ్చు. సో ఈ యాక్సెసరీస్ అన్ని జస్ట్ జిమ్కే, వాటిని కన్సిడర్ చేసి కొనాల్సిన అవసరం లేదు. యాక్చువల్ మొబైల్ ఎలా ఉంది అనేదే మనకి మ్యాటర్. దాని గురించి ఇంకా రాను మాట్లాడుకున్నాం. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది, షార్ప్గా ఉంది, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచి క్వాలిటీ డిస్ప్లేనే వాళ్ళు యూజ్ చేసినట్లయితే అనిపిస్తుంది. అండ్ అవుట్డోర్లో విజిబిలిటీ కూడా సో ఎలాంటి ఇష్యూస్ అయితే అనిపించలేదు. అబ్నార్మల్గా అయితే మరి డిమ్గా అయితే లేదు. ఈ ప్రైస్ రేంజ్లో అన్ని ఎలా ఉన్నాయో అలాగే ఉంది. అండ్ యూట్యూబ్లో 4K HDR వీడియోని అయితే ప్లే చేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ లేకుండా, అదైతే మంచి విషయం. అండ్ అన్ని OTT యాప్స్లో HDలో అయితే స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ స్పీకర్ వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ స్పీకర్ని ఇచ్చారు, డ్యూయల్ స్పీకర్ని అయితే ఇచ్చి ఉండాల్సింది. సో సింగిల్ స్పీకర్ వాల్యూమ్ అయితే పర్లేదు, బాగానే ఉంది, క్వాలిటీ డీసెంట్గానే ఉంది. బట్ డ్యూయల్ స్పీకర్ ఇచ్చి ఉంటే ఇంకా మంచి ఫోన్ అయితే అయ్యి ఉండేది. ఒకసారి ఈ స్పీకర్ క్వాలిటీ శాంపిల్ని అయితే వినండి. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. TSMC మ్యానుఫ్యాక్చర్డ్ 4nm ప్రాసెసర్. సో 7300 అనగానే మనకి టక్కున 7200 కంటే బెటర్ వెర్షన్ ప్రాసెసర్ అని అయితే అనిపించవచ్చు. బట్ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో ఇది దాంతో కంపేర్ చేస్తే కొంచెం డౌన్ గ్రేడ్ ప్రాసెసర్. ఏదైతే Dimensity 7050 ఉందో దాన్ని ఓవర్ క్లాక్ చేసి 7300గా ఇచ్చారు, కానీ 7200 కన్నా బెటర్ ప్రాసెసర్ అయితే కాదు. ఇది అరౌండ్ 6 lakhsని Antutuలో స్కోర్ చేస్తే మనకి 7200 అరౌండ్ 7.5 lakhs అయితే స్కోర్ చేసింది. iQOO Z9, Vivo T3 అండ్ నథింగ్ ఫోన్ 2Aలో అయితే మనం ఆ చిప్ సెట్ని చూసాం. నథింగ్ ఫోన్ 2Aలో వాళ్ళు 7200 Pro అన్నారు, బట్ ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ అయితే సిమిలర్గానే ఉంది. సో 7200తో కంపేర్ చేస్తే ఈ 7300 పర్ఫార్మెన్స్ అయితే అంతగా లేదు. సో దానికంటే తక్కువే ఉంటుంది. బట్ డైలీ యూసేజ్లో, గేమింగ్లో అయితే మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. BGMIని 60 FPSలో హ్యాండిల్ చేస్తుంది. ఇంటర్నల్స్ కూడా కంట్రోల్లోనే ఉన్నాయి, అబ్నార్మల్ హీటింగ్ ఇష్యూస్ లాంటివి లేవు. సో డే టు డే యూసేజ్లో అయితే పెద్ద కంప్లైంట్స్ లేవు పర్ఫార్మెన్స్ పరంగా. బట్ ఇంకో
ఇంకో 1000 పెట్టుకుంటే దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్తో వేరే ఆప్షన్స్ ఉండడం వల్లనే ఇది కాంపిటీషన్లో కొంచెం తగ్గినట్టయితే మనకు అనిపిస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 50+2 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా. సో బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ డే టైంలో డీసెంట్ ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది. అదర్ దెన్ హ్యూమన్ ఫొటోస్ అయితే నాకు బాగా నచ్చాయి, శాంపిల్స్ మీరు చూడొచ్చు. బట్ హ్యూమన్ ఫొటోస్ తీసినప్పుడు సో కొంచెం ఏంటి అంటే కొంచెం ఆరెంజ్ స్టోన్, కొంచెం బ్యూటీని అయితే అన్ని ఆఫ్ చేసిన యాడ్ చేస్తుంది. అదైతే నాకు నచ్చలేదు. అండ్ పోర్ట్రైట్స్లో ఎడ్జ్ డిటెక్షన్ బాగానే ఉన్నప్పటికీ సో స్కిన్ టోన్స్ అక్కడ కూడా మనకైతే మిస్ కొట్టింది. సో ఆ బ్యూటీని, ఆరెంజ్ స్టోన్ని కొంచెం ఓవర్ ఎక్స్పోజర్ అయితే కనిపిస్తుంది మనకి స్కిన్ టోన్స్లో మెయిన్గా. ఓవరాల్ ఇమేజ్ కూడా పోర్ట్రేట్స్లో నాకు కొంచెం ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ అయితే కనిపించింది. అండ్ మంచి విషయం ఏంటంటే పోర్ట్రేట్స్ని 2xలో తీసుకోవచ్చు. బట్ 2x పోర్ట్రేట్స్ అంటే మెయిన్ సెన్సారే క్రాప్ ఇస్తుంది, అంత క్వాలిటీ అయితే లేదు. బట్ అట్లీస్ట్ ఈ సెగ్మెంట్లో వీళ్ళు 2x పోర్ట్రేట్ ఇవ్వడాన్ని అయితే మనం అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా ఇమేజెస్ బ్యాక్ సైడ్తో కంపేర్ చేస్తే హ్యూమన్ ఫొటోస్ తీసినప్పుడు హ్యూమన్ సెల్ఫీస్ తీసినప్పుడు జనరల్గా సెల్ఫీ కెమెరా అంటేనే మనం ఇది తీసుకోవడానికి వాడతాం అనుకోండి. సో కొంచెం బెటర్గా అనిపించాయి. ఇక్కడ కూడా బ్యూటీ యాడ్ చేయడం, కొంచెం ఆరెంజ్ స్టోన్ అలా అయితే యాడ్ చేస్తున్నట్టు అనిపించింది. ఫ్రంట్ కెమెరా హ్యూమన్ పరంగా చూస్తే కొంచెం బెటర్గా అనిపించింది బ్యాక్తో కంపేర్ చేస్తే. ఓవరాల్గా డీసెంట్ కెమెరా. బట్ చెప్పాను కదా, ఇంకో 1000 ప్రైస్ రెండో దీనికంటే బెటర్ ఆప్షన్ ఉండడం వల్లనే ఇది వెనుకబడింది అనిపించింది కెమెరా పరంగా. అండ్ ఇంకా వీడియో గురించి మాట్లాడుకుంటే 4K 30 FPS వరకు అయితే మనం బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్తో వీడియోని రికార్డ్ చేయొచ్చు. బట్ ఎలాంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకపోవడం వల్ల కొంచెం స్టేబుల్గా అయితే అనిపించదు. 1080pలో మాత్రం EAS అయితే వర్క్ చేస్తుంది. సో కొంచెం బెటర్ స్టేబుల్ ఫుటేజ్ అయితే అనిపిస్తుంది. వీడియో క్వాలిటీ డీసెంట్గానే ఉంది. అండ్ ఫ్రంట్ మనం 1080p వరకే వీడియోని రికార్డ్ చేయొచ్చు. శాంపిల్ని ఇక్కడ చూడొచ్చు. ఫ్రంట్ వీడియో శాంపిల్ కూడా డీసెంట్గానే ఉంది. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. బ్యాటరీ లైఫ్ మాత్రం ఇందులో నాకు చాలా బాగా నచ్చింది. సో ఎంత హెవీగా యూజ్ చేసినా మోర్ దెన్ ఏ డే వచ్చింది. నార్మల్ యూజర్స్కి 1.5 డే 2 డేస్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బ్యాటరీ లైఫ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ 33 వాట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. బట్ వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ఇవ్వలేదు. బ్యాటరీ డిపార్ట్మెంట్లో పెద్ద మైనస్ ఛార్జర్ ఇవ్వకపోవడం. అడిషనల్గా వీళ్ళ ఛార్జర్ కొనాలంటే నియర్లీ 1500 అయితే ఉంది. సో అంటే 16,000 ప్లస్ 1500 17,500కి వెళ్తుంది. సో పెద్ద బమర్ ఛార్జర్ని ఇవ్వకపోవడం. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. కాల్ క్వాలిటీ చాలా బాగుంది. సిగ్నల్ రిసెప్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. 5G విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. 13 5G బ్యాండ్స్ని అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ గూగుల్ డైలర్తో వస్తుంది. రికార్డింగ్ విడ్గెట్ని యూజ్ చేసి అయితే మనం కాల్స్ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే నథింగ్ OS 2.5తో వస్తుంది. 114 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. 2+3 ఇయర్స్ అప్డేట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. UI మనకు తెలిసిందే నథింగ్ ఫోన్స్లో చాలా క్లీన్గా ఉంటుంది. సో UI ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో కూడా చాలా బాగుంది. యానిమేషన్ స్మూత్గా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ యాప్ లాక్, డ్యూయల్ యాప్స్ని మనం సెట్టింగ్ యాప్స్ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంది UI పరంగా. అండ్ ఇంకా ఏ సెన్సార్స్ని కూడా స్కిప్ చేయలేదు. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. అండ్ ఈ ఫోన్లో నాకు కాన్స్గా అనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే సో ఏదైతే డిజైనింగ్లో కొంచెం బల్కీగా అనిపిస్తుంది, ఈ ల్యాండ్ కోసం ఇచ్చిన ఈ సర్కిల్ ఏరియా కొంచెం అయితే నన్ను డిస్టర్బ్ చేసింది. అండ్ బిల్డ్ క్వాలిటీ సో ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది. ఈజీగా స్క్రాచెస్ అయితే పడుతున్నాయి. పాలికార్బోనేట్ బ్యాక్తో వచ్చిన వేరియంట్. అండ్ ఈ లెదర్ కూడా సో ఇంత డ్యూరబుల్ అనేది లాంగ్ రన్లోనే తెలుస్తుంది. అండ్ ఛార్జర్ బాక్స్లో ఇవ్వలేదు, అది ఒక మైనస్ పాయింట్. అండ్ జస్ట్ సింగిల్ స్పీకర్ ఇచ్చారు, డ్యూయల్ స్పీకర్ ఇచ్చి ఉండాల్సింది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా లేదు. అది ఖచ్చితమనే కాదు, బట్ వీళ్ళు జనరల్గా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇస్తారు. అది చాలా బాగా వర్క్ చేస్తుంది. నథింగ్ ఫోన్స్లో చూసాం. సో పూర్తిగా స్కిప్ చేశారు. అది లేకపోవడం కూడా కొంతమందికి మైనస్ అనిపించవచ్చు 16,000లో. అండ్ 1500 ఛార్జర్ కలుపుకుంటే దీని యొక్క కాస్ట్ 17,500 అయితే అవుతుంది. ఆ ప్రైస్ రేంజ్లో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ 2024లో. అండ్ బెజల్స్ కూడా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు కొంచెం థిన్గా ఇచ్చి ఉంటే బాగుండేది, కొంచెం థిక్గా ఉన్నాయి. సో ఇవి నాకు కాన్స్గా అనిపించిన విషయాలు. ఇవి మీకు పెద్ద మ్యాటర్ కాదు అనుకుంటే, సో కొంచెం క్లీన్ UI కావాలి, కొంచెం యూనిక్ డిజైన్ కావాలి అనుకుంటే మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ నాకు అనిపించింది సో బిలో 15,000 అండ్ ఛార్జర్కి 1500 అంటే అరౌండ్ 14,500 ప్రైస్ నేను వస్తే డెఫినెట్గా మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, రానున్న 1 or 2 మంత్స్లో ఇది 14,000 ప్రైస్ రేంజ్లో కార్డ్ డిస్కౌంట్తో మీకైతే అందుబాటులోకి వస్తుంది. పక్కాగా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తాను. అండ్ ఇది కాకుండా ఇదే 16,000 ప్రైస్ రేంజ్లో వేరే ఆప్షన్స్ చూస్తే రియల్మీ P1 ఉంది. అండ్ అది కాకుండా నార్జో 70 Pro కూడా 15,000-16,000లో మనకి కూపన్తో వస్తుంది. అండ్ ఇంకో 1000 పెంచుకుంటే ఐకో Z9 లేదా Vivo T3 17,000లో ఫ్లిప్కార్ట్లో వస్తుంది. సో బెటర్ కెమెరా, బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ బిల్డ్ క్వాలిటీతో అయితే నాకు అది బెటర్ ఆప్షన్గా అనిపించింది. 1000 ఇంక్రీజ్ చేసుకుంటే. అండ్ ఛార్జర్ కూడా దాంతో వస్తుంది కాబట్టి మళ్ళీ మనం 1000-1500 పెట్టి సపరేట్గా ఛార్జర్ కొనాల్సిన అవసరం లేదు ఆ ఫోన్కి అయితే. సో ఇది నా ఎక్స్పీరియన్స్, నా హానెస్ట్ ఒపీనియన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ మీ దగ్గర 16-17 వేలు ఉంటే మీరు ఏ ఫోన్ని ప్రిఫర్ చేస్తారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.